హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శేఖర్ పిడుగు. వెల్కమ్ టు అవర్ ఏసీఎఫ్ స్టడీ సర్కిల్ ఛానల్. సో అయితే మనకి ఈ ఛానల్ ద్వారా సైనిక్, నవోదయ, మోడల్ స్కూల్స్తో పాటు ఆల్ కాంపిటేటివ్ ఉపయోగపడే క్లాసెస్ అనేవి చెప్పడం జరుగుతుంది. అయితే మనకి మీకు క్లాసెస్ కావాలంటే డైలీ మనకి వాట్సాప్ గ్రూప్లో జూమ్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాం. సో మీకు క్లాసెస్ కావాలి అంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. 709535333 అనే నెంబర్ కాంటాక్ట్ చేస్తే మీకు జూమ్ లింక్ ద్వారా కూడా ఆన్లైన్ ఫ్రీ క్లాసెస్ అనేవి కండక్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. టుడేస్ టాపిక్ ఈజ్ ఏరియాస్ అండ్ పెరిమీటర్స్. ఏరియాస్ అండ్ పెరిమీటర్స్, ఏ అండ్ పి. ఏ అండ్ పి, ఏరియాస్ అండ్ పెరిమీటర్స్. ఫస్ట్ పెరిమీటర్ కోసం మాట్లాడుకుందాం. పి ఫర్ పెరిమీటర్. అందరూ కూడా దీన్ని ఒక సినిమాలా కాకుండా జాగ్రత్తగా రాసుకోండి చిల్డ్రన్. అందరూ రాసుకోండి. రైట్. చాలా చాలా ఇంపార్టెంట్ క్లాసెస్. నవోదయకి చాలా ఇంపార్టెంట్, అలాగే సైనిక్కి, మోడల్ స్కూల్తో పాటు ఆల్ కాంపిటేటివ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇది. సో పి ఫర్ పెరిమీటర్, తెలుగులో చుట్టు కొలత అంటారు. నన్ను ఏమంటారు? చుట్టు కొలత. అండ్ ఏ ఫర్ ఏరియా, వైశాల్యము. అయితే ఇక్కడ మనకు నవోదయకి వచ్చేసరికి వాల్యూమ్స్ అనేవి తీసేసాడు, ఏరియాస్ అండ్ పెరిమీటర్స్ పెట్టారు. కాబట్టి ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ మూడిట్లో ఇవ్వాల్సిన ఇప్పుడు రెండిట్లోనే మొత్తం కవర్ చేస్తారు అనమాట క్వశ్చన్స్ అన్ని కూడా. కాబట్టి రెండు ఇంపార్టెంట్. ఈ స్మాల్ ఏ అనేది సైడ్ కింద వాడేస్తాను నేను. స్మాల్ ఏ అనేది ఒక భుజము. రైట్. సో ఈ భుజం ఏంటనేది కూడా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏరియా అండ్ పెరిమీటర్లో స్క్వేర్ కోసం మాట్లాడుకుందాం. దేనికోసం? నేను డయాగ్రామ్ అటు ఇటుగా వేసినా సరే మీరు నీట్గా వేసుకోండి చిల్డ్రన్. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ స్క్వేర్ నాన్న. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ స్క్వేర్. స్క్వేర్ అంటే మీనింగ్ ఏంటి? చతురస్రము. ఒక చతుర్భుజంలో 4 భుజాలు సమానంగా ఉండి అలాగే 4 కోణాలు కూడా సమానంగా ఉండాలి. వీటిని కోణాలు అంటారు, థీటాస్. అంటే 90 degrees, 90 degrees, 90 degrees, 90 degrees. చాలా మంది 4 భుజాలు సమానంగా ఉంటే చాలు అనుకుంటారు. బట్ 4 కోణాలు కూడా సమానంగా ఉండాలి. 4 భుజాలు మాత్రమే సమానంగా ఉంటుంది, రాంబస్ కూడా అవుతుంది. కాబట్టి చూసుకోండి. రైట్. సో ఒక సైడ్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, సైడ్ మనకి ఇక్కడ ఏతో సూచిస్తాం. ఇది దీని వరకు వచ్చేసరికి రైట్. సో అయిపోయింది. ఇప్పుడు మనకి ఇంట్రడక్షన్ అయితే అయిపోయింది. చూడండి, ఏరియాస్ అండ్ పెరిమీటర్స్ అనే టాపిక్. ఇది మెన్సురేషన్ రిలేటెడ్ అండి. మెన్సురేషన్, క్షేత్రమితి అంటారు తెలుగులో. క్షేత్రమితి. ఓకేనా చిల్డ్రన్? సో పి ఫర్ పెరిమీటర్, చుట్టుకొలత నోట్ చేసుకోండి. ఏ ఫర్ ఏరియా, వైశాల్యం నోట్ చేసుకోండి. ఏ ఫర్ వన్ సైడ్ ఆఫ్ ఎ స్క్వేర్ అనేది కూడా నోట్ చేసుకోండి. అప్పుడు మనకి ఈజీగా ఫార్ములాస్కి వెళ్ళేసరికి పి అనేస్తారు అంతే. పి అనగానే పెరిమీటర్, ఏ అనగానే ఏరియా, స్మాల్ ఏ అనగానే సైడ్. ఈ 3 పాయింట్స్ ఈ స్క్వేర్ రిలేటెడ్గా ముందు నోట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏరియా అంటే ఏంటి, పెరిమీటర్ అంటే ఏంటో చాలా మందికి డౌట్ ఉంటుందండి. ఏదైనా కానీ పెరిమీటర్ అంటే ఏంటి, మీరు బండ గుర్తుగా ఫార్ములాస్ బైహార్ట్ చేయకుండా లాజికల్గా అండ్ అనలిటికల్గా అండ్ ప్రాక్టికల్గా గుర్తుపెట్టుకునేవే చెప్తాను చూడండి. సో పెరిమీటర్, ఫస్ట్ పెరిమీటర్ కోసం మనం మాట్లాడదాం. పెరిమీటర్ అంటే ఏంటంటే లెంత్ ఆఫ్ ద డయాగ్రామ్. అది ఏదైనా కానివ్వండి, అది మనకి స్క్వేర్ కానివ్వండి, లేకపోతే ట్రయాంగిల్ కానివ్వండి, ఎనీ క్వాడ్రిలేటర్ కానివ్వండి, రెక్టాంగిల్ కానివ్వండి, లేకపోతే పెంటాగాన్ కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి. లెంత్ ఆఫ్ ద డయాగ్రామ్. పెరిమీటర్ అంటే ఏంటన్నా? లెంత్ ఆఫ్ ద డయాగ్రామ్. నోట్ డౌన్. పెరిమీటర్ ఇస్ నథింగ్ బట్ లెంత్ ఆఫ్ ద డయాగ్రామ్. ఫర్ సపోజ్ చూడండి, ఇక్కడ నేను 4 డయాగ్రామ్స్ గీసాను. సో ఒక సైడ్ ఏ అనుకుంటే ఇది కూడా ఏ, ఇది కూడా ఏ, ఇది కూడా ఏ. దిస్ ఈస్ కాల్డ్ ఎ స్క్వేర్ అండి. స్క్వేర్. చతురస్రము, తెలుగులో ఏమంటారు? చతురస్రము యొక్క పెరిమీటర్ ఏం చెప్పాను మీకు? లెంత్ ఆఫ్ ద డయాగ్రామ్ అని చెప్పాను కదా. లెంత్ ఆఫ్ ద డయాగ్రామ్ అని చెప్పాను కదా. అంటే ఇక్కడ ఇదొక లైన్, ఇదొక లైన్, ఇదొక లైన్, ఇదొక లైన్, 4 లైన్స్. అంటే ఇదొక సైడ్, ఇదొక సైడ్, ఇదొక సైడ్, ఇదొక సైడ్. అంటే 4 సైడ్స్ అంటే 4A. అంటే 4 ఇంటూ సైడ్. ఆల్రెడీ చెప్పేసాను కదా, సైడ్ ఏమనుకోమని చెప్పాను? ఏ, 4A. సో పెరిమీటర్ ఏమవుతుంది? 4A. అది ఎక్కడ అనుకోండి. ఫస్ట్ సపోజ్ ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకోండి. A + B + C ఇస్ ద పెరిమీటర్. ఇది ఎల్, ఇది ఎల్, ఇది బి, ఇది బి అనుకోండి.
2 L's 2 B's కాబట్టి 2 of L plus B is the perimeter. అక్కడికి వెళ్ళేటప్పుడు మళ్ళీ చెప్తాను. సపోజ్ పెంటాగాన్ A B C D E ఓకే 5 రకాల భుజాలు ఉన్నాయి అనుకోండి. దీని పెరిమీటర్ ఏమవుతుంది A plus B plus C plus D plus E. ఓకే సో పెరిమీటర్ అంటే అది ఏ డయాగ్రామ్ అవనియండి, దాని యొక్క పొడవు అంటే ఇక్కడ స్టార్ట్ చేసి ఒక చిన్న తాడు పట్టుకొని కొలిచేయడం ఇదంతా. ఓకే ఇక్కడ పట్టుకొని 2 B'లు 2 L'లు ఇదైతే 5 భుజాలు, 5 రకాల భుజాలు. ఓకేనా చిల్డ్రన్? సో పెరిమీటర్ అంటే అర్థమైందా? మరి ఏరియా అంటే ఏంటి? ఏరియా అంటే ఈ ఆక్యుపైడ్ స్పేస్ అండి. చూడండి, ఒక రూమ్కి టైల్స్ వేయడం, అలాగే కార్పెట్ వేయడం, ఓకే ఒక గోడకి రంగు వేయడం, సైడ్ వాల్, ఓకే వాల్ ఏరియా అవుతుంది అది. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏరియా. ఓకే రైట్, ఏరియా కోసం తర్వాత మాట్లాడదాం. ముందు ఓకే పెరిమీటర్ అంటే అర్థమైంది కదా. ఓకే ఏరియా కూడా ఇప్పుడు చెప్పేద్దాం. ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ ఈస్ సైడ్ ఇంటూ సైడ్ అండి. సో ఇప్పుడు నేను ఓన్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ టైప్ 1లో ఓన్లీ స్క్వేర్ కోసమే మాట్లాడతాను. సో ఈ స్క్వేర్లో ఓకే సైడ్ ఇంటూ సైడ్, ఓకే ఒక సైడ్ ఏ అన్నాను కాబట్టి ఏ ఇంటూ ఏ ఇస్ నథింగ్ బట్ ఏ స్క్వేర్. చూడండి, పి ఫర్ పెరిమీటర్, ఏ ఫర్ ఏరియా. ఏరియా కావాలి అంటే, వైశాల్యం కావాలంటే ఏ స్క్వేర్, పెరిమీటర్ కావాలంటే 4A. ఈ 2 ఫార్ములాస్ ఆధారంగా కొన్ని క్వశ్చన్స్ చెప్తాం. తర్వాత ఓకే దీనికి మళ్ళీ డయాగ్నల్ ఒకటి ఉంటుంది, కర్ణము. దీన్ని కర్ణం అంటారు. ఫర్ సపోజ్ ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి అనుకోండి. ఇక్కడ ఏసీ ఒక కర్ణం అవుతుంది, అండ్ అలాగే బీడి ఒక కర్ణం అవుతుంది. డయాగ్నల్, డి ఫర్ డయాగ్నల్ కావాలి అనుకుంటే √2 ఇంటూ ఏ. ఈ 3 ఫార్ములాస్ రిలేటెడ్గా కొన్ని క్వశ్చన్స్ మనం చూసిన తర్వాత నెక్స్ట్ ఓకే డయాగ్రామ్కి వెళ్దాం. ఓకే రైట్, క్వశ్చన్స్ ఎలా వస్తాయో చూద్దాం. perimeter of a square is equal to 300 centimeters. Then find its area. ఫాస్ట్ గా చేసి కామెంట్ బాక్స్ లో పెట్టండి. ఫస్ట్ క్వశ్చన్, పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈస్ 300 సెంటీమీటర్స్, దెన్ ఫైండ్ ఇట్స్ ఏరియా. తెలుగులో కూడా నోట్ చేసుకోండి, మరి తెలుగులో రాయలేము. ఒక చతురస్రం యొక్క చుట్టుకొలత 300 సెంటీమీటర్లు అయితే ఒక చతురస్రం, స్క్వేర్ అంటే ఏంటి చతురస్రం, తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా చాలా చాలా ఈజీ అండి, కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. ఓకే ఒక చతురస్రం యొక్క చుట్టుకొలత, పెరిమీటర్ అంటే చుట్టుకొలత అని చెప్పాను ముందే. ఒక చతురస్రం యొక్క చుట్టుకొలత 300 సెంటీమీటర్లు అయితే దాని యొక్క వైశాల్యం ఎంత? ఓకే వెరీ వెరీ ఈజీ. మన పెరిమీటర్ అనగానే ఏం చెప్పాను, 4 ఇంటూ ఏ అని చెప్పాను. 4A ఈజ్ ఈక్వల్ టు 300 అయితే ఫస్ట్ సైడ్ కనుక్కోవాలి. ఏ అంటే సైడ్ అండి, సైడ్ ఏ అంటే ఒక సైడ్. ఓకే సో 75 సెంటీమీటర్స్ అండి, అయిపోలేదు. సో సైడ్ ఎంత అడిగాడండి, ఒక క్వశ్చన్ సపోజ్ ఫైండ్ ఇట్ సైడ్ అన్నాడు అనుకోండి, యువర్ ఆన్సర్ ఈజ్ 75, అయిపోయింది అంతే. పెరిమీటర్ 300 సెంటీమీటర్స్ అయితే దాని యొక్క భుజం విలువ ఎంత అంటే ఆన్సర్ ఏంటి 75. ఒకేసారి మనకు 2-3 క్వశ్చన్లు కవర్ అయిపోవాలన్నది నా టార్గెట్. ఇప్పుడు మనకు కావాల్సింది సైడ్ కాదు, ఒకవేళ సైడ్ అడిగితే ఆన్సర్ ఇది. ఏరియా అడిగాడు, ఏరియా అంటే ఫార్ములా ఏం చెప్పాను, సైడ్ ఇంటూ సైడ్ అంటే ఏ స్క్వేర్, ఏ ఇంటూ ఏ స్క్వేర్ అంటే 75 స్క్వేర్. దీనికి కూడా ఒక షార్ట్ కట్ ఉందండి, 5 స్క్వేర్ 25 వేయండి, 7 నెక్స్ట్ నెంబర్, 7 8 56. సో ఈ షార్ట్ కట్ అర్థం కాకపోతే ప్రీవియస్ వీడియో చూడండి, మీకు ఈజీగా అర్థం అవుతుంది. సో స్క్వేర్స్ తాలూకా షార్ట్ కట్స్ అన్ని కూడా ప్రీవియస్ వీడియోస్లో ఉంటాయి, ఒక్కసారి కావాలని చెప్తాను చూడండి. 25 స్క్వేర్ కావాల్సి వచ్చింది అనుకోండి, 5 స్క్వేర్ 25 వేసేయండి, 2 తర్వాత నెంబర్ 2 3 6 అయిపోయింది అంతే. 35 స్క్వేర్ ఓన్లీ 5 ఉంటేనండి, 5 స్క్వేర్ 25, 3 తర్వాత 4, 3 4 12, 45 స్క్వేర్, 5 స్క్వేర్ 25, 4 తర్వాత నెంబర్ 5, 4 5 20 ఇలా. ఓకేనా? సో ఆన్సర్ ఈజ్ 5625. ఏమనాలండి ఇక్కడ సెంటీమీటర్ స్క్వేర్ యూనిట్స్ వస్తాయండి. ఏరియా కావాల్సి వచ్చినప్పుడు ఏమొస్తుంది, స్క్వేర్ యూనిట్స్ వస్తాయండి. ఓకే చిల్డ్రన్, నోట్ చేసుకోండి ఫాస్ట్గా. నెక్స్ట్ క్వశ్చన్ నోట్ చేసుకోండి, సేమ్ మోడల్ ఇంకో క్వశ్చన్ ఇస్తాను.
పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ చిన్నది ఇస్తాను ఈసారి 24 centimeters. Then find its area. Same to same. ఫాస్ట్ గా నోట్ చేసుకోవాలి మీరు మాత్రం. ఒక చతురస్రం యొక్క చుట్టుకొలత 24 సెంటీమీటర్లు అయితే దాని యొక్క వైశాల్యం ఎంత? తెలుగులో ఒక చతురస్రం యొక్క చుట్టుకొలత 24 సెంటీమీటర్లు అయితే దాని యొక్క చుట్టుకొలత ఎంత? ఫాస్ట్ గా నోట్ చేసుకోవాలి చిల్డ్రన్. తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా మీకు నవోదయ అయినా సైనిక్ అయినా లేదా జాబ్ రిలేటెడ్ కాంపిటేటివ్ ఎస్ఐ కానిస్టేబుల్ డిఫెన్స్ అన్నిటికి కూడా హెల్ప్ అవుతుందండి. ఓకే రైట్. చూడండి సేమ్ టు సేమ్. పెరిమీటర్ ఫార్ములా ఏంటి? 4 ఇంటూ సైడ్ అంటే ఏ. ఒక సైడ్ ని ఏ తీసుకున్నాం కదా ఆల్రెడీ. చూడండి ఏ ఫర్ ఏరియా, పి ఫర్ పెరిమీటర్. ఆల్రెడీ ఇవి మనకి అబ్రివేషన్స్ మైండ్ లో పెట్టుకోవాలి. ఏ ఫర్ సైడ్, స్మాల్ ఏ ఫర్ సైడ్, బిగ్ ఏ ఫర్ పెరిమీటర్. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 24 అన్నాడు. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 24/4. సో ఇట్స్ నథింగ్ బట్ 6 సెంటీమీటర్స్. ఓకే. ఒక భుజము, ఒకవేళ భుజం అడిగితే ఏం చెప్పాలి? ఒకవేళ ఇదే క్వశ్చన్ లో భుజం అడిగితే 6 సెంటీమీటర్స్ అని చెప్పవచ్చు. బట్ వాడు ఏరియా అడిగాడు. ఏరియా అంటే బిగ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్, స్మాల్ ఏ స్క్వేర్ అంటే 6 స్క్వేర్, దట్ ఈస్ 36 సెంటీమీటర్స్ స్క్వేర్. 36 అంటే స్క్వేర్ యూనిట్స్ వస్తాయండి. ఏరియాకి స్క్వేర్ యూనిట్స్ వస్తాయి. ఓకే. వాల్యూమ్కి అయితే క్యూబ్ యూనిట్స్ వస్తాయి. ఓకేనా? ఫాస్ట్గా ఇప్పుడు 2 కాదు 4 క్వశ్చన్లు అయిపోయినట్లు. సైడ్ కనుక్కున్నాం, ఏరియా కనుక్కున్నాం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు రివర్స్లో చూద్దామా క్వశ్చన్. రివర్స్లో మీకు స్పీడ్ అనిపిస్తే కొంచెం స్లో పెట్టుకోండి. 0.75లో మీ వీడియో పెట్టుకున్నారు అనుకోండి, మీకు స్లోగా వెళ్తుంది. ఓకే. లేదు మీకు పోస్ట్లో పెట్టుకొని చూసుకున్నా సరిపోతుంది మీకు స్పీడ్ అనిపిస్తే. ఓకే. క్వశ్చన్ నెంబర్ 3 ఒక రకంగా 6 5. ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ ఈస్ 49 సెంటీమీటర్ స్క్వేర్. దెన్ ఫైండ్ ఇట్స్ పెరిమీటర్. రివర్స్ లో ఫైండ్ ఇట్స్ పెరిమీటర్. అమ్మా మీకు వీడియో సరిగ్గా కనిపించకపోయినా నా వాయిస్ అయితే వినిపిస్తుంది. అందరూ చెప్తుంటారు నేను గట్టిగా మాట్లాడతాను, క్లారిటీగా మాట్లాడతానని. ఓకే రైట్ ఆల్ ఆఫ్ యూ. తెలుగులో ఒక చతురస్రం యొక్క వైశాల్యము, తెలుగులో రాసుకోండి నీట్గా. ఒక చతురస్రం యొక్క వైశాల్యం 49 సెంటీమీటర్ స్క్వేర్ అయితే ఇమీడియట్ గా చార్ట్ బాక్స్ లో పెట్టి ఇలాగా చిటికలో చెప్పొచ్చింది. దాని యొక్క చుట్టుకొలత ఎంత? ఇక్కడ కూడా సైడ్ ఎంత ముందు కనుక్కోవాలండి. దేనికైనా సరే ఏరియా ఇచ్చి పెరిమీటర్ అడిగినా, పెరిమీటర్ ఇచ్చి ఏరియా అడిగినా యూ హావ్ టు ఫైండ్ సైడ్ ఫస్ట్. ఓకే. మరి సైడ్ అంటే ఏం చేయాలి? ఏరియా ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ 49 అయితే ఏ ఎంత అవుతుందంటే √49 అవుతుంది మాస్టర్. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 7. ఒకవేళ ఫైండ్ ఇట్ సైడ్ అని అడిగాడు అనుకో, యువర్ ఆన్సర్ ఈజ్ 7 సెంటీమీటర్స్. బట్ అది అడగలేదాడు. ఈజ్ ఆస్కింగ్ పెరిమీటర్. పెరిమీటర్ అంటే ఎంత? 4a అంటే 4 ఇంటూ 7 మాస్టర్. సో 28 సెంటీమీటర్స్. మళ్ళీ ఇక్కడ సెంటీమీటర్ స్క్వేర్ రావు. యువర్ ఆన్సర్ ఈజ్ 28 సెంటీమీటర్స్. యువర్ ఆన్సర్ ఈజ్ 28 సెంటీమీటర్స్ చిల్డ్రన్. అర్థమవుతుందా అందరికి? ఓకే. మరి నెక్స్ట్ క్వశ్చన్. Same to same. Area of a square is 144 centimeters square. Then find its perimeter. Very very important. ఒక చతురస్రం యొక్క వైశాల్యము 144 సెంటీమీటర్ స్క్వేర్ అయితే దాని యొక్క చుట్టుకొలత ఎంత? చెప్పాలి. ఫాస్ట్ గా కామెంట్ బాక్స్ లో పెట్టాలి అందరూ. ఇది వీడియో సినిమాలో చూడకుండా డైరెక్ట్ లైవ్ క్లాస్ లా చూడండి. రైట్. క్వశ్చన్ నెంబర్ 4 కదా. ఓకే. సో చూడండి వాడు ఏరియా ఇచ్చాడు. ఏరియా అంటే ఏ స్క్వేర్ ఇచ్చాడు అని అర్థం. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 144 అయితే ఏ ఎంతమ్మా? √144 is nothing but 12 centimeters. He is asking perimeter. Perimeter అంటే 4a అంటే 4 into 12 నాన్న. 4 into 12 ఎంత?
48 centimeters is your answer. ఫాస్ట్ గా ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ అలాంటిది ఇంకోటి ఇస్తాను, చేయండి. ఇది ఎవరు చేస్తారో చూద్దాం. ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ ఈస్ 3481 సెంటీమీటర్ స్క్వేర్. దెన్ ఫైండ్ ఇట్స్ పెరిమీటర్. చేసి కామెంట్ బాక్స్ లో పెట్టండి. మనకి ఏసీఎఫ్ స్టడీ సర్కిల్ యాప్ కూడా ఉందండి, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ప్లే స్టోర్లో ఉంటుంది. సో దాని ద్వారా కూడా మన క్లాసెస్ ఇస్తున్నాం. అలాగే జూమ్ యాప్లో కూడా మన క్లాసెస్ ఫ్రీగా చెప్తున్నాం. యూటిలైజ్ చేసుకోండి. పిల్లలందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో మనకి శ్రీవాణి సేవా సంస్థ యోగా రామారావు గురువు గారు, అలాగే మనకి సుకన్య మేడం గారు, మేము అంతా కలిసి చేస్తున్నాం. చైతన్య గారు, వీరబాబు గారు, పుల్లారెడ్డి గారు. ఓకే, నవోదయ పిల్లలందరికీ కూడా ఓకే అందరికీ అందుబాటులో ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో చేస్తున్నాం వీడియోస్ అన్నీ కూడా. రైట్, చూడండి ఇక్కడ 3481 అనేది పెద్ద నెంబరు. బట్ ఐఎమ్ ఆల్రెడీ టోల్డ్ యూ ప్రీవియస్ వీడియోలో 3481 అంటే 2500 దాటిపోతే 50 ప్లస్ లాస్ట్ 2 డిజిట్ నెంబర్ స్క్వేర్ రూట్ అండి. అంటే ఏ వాల్యూ 59 అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 3481 ఏ కావాలంటే అంత స్క్వేర్ రూట్ ఆఫ్ 3481 అంటే 50 ప్లస్ 2500 దాటిపోతే చెప్పాను ప్రీవియస్ వీడియోస్ చూడండి. 59 అండి. దీనికి స్క్వేర్ రూట్ వితౌట్ యూజింగ్ పెన్ చెప్పొచ్చు. ప్రొసీజర్లో అయితే కనుక మీకు చాలా ఎక్కువ టైం పడుతుందండి, షార్ట్ కట్లో చూసుకోండి. ఓకే రైట్. సో ఆన్సర్ ఈజ్ 4 into 59. సైడ్ అడిగితే 59, బట్ ఇక్కడ ఓకే పెరిమీటర్ అడిగాడు కాబట్టి 4 into 59 ఎంత అవుతుంది? 460 240లో 4 తీసేయండి. 256 సారీ 460 240లో ఓకే ఒక 4 తీసిస్తే ఎంత అవుతుందని ఆన్సర్ 236 సెంటీమీటర్స్. 236. మీరు ఒక ఎగ్జామ్ లాగా అంటే టోటల్గా ఇప్పుడు 10 క్వశ్చన్స్ చెప్పానండి. అంటే సైడ్ కనుక్కోవడం, పెరిమీటర్ కనుక్కోవడం. ఇక్కడ సైడ్ కనుక్కుంటే 59 వచ్చింది, ఇక్కడ స్క్వేర్ రూట్ తెలియాలి, సైడ్ ఫార్ములా తెలియాలి. ఇన్ని ఒకేసారి 2-3 క్వశ్చన్లు అవుతాయండి ఒక క్వశ్చన్ అండర్లో. ఓకే రైట్ చిల్డ్రన్. సో ఇలాంటి మరిన్ని వీడియో క్లాసెస్ కోసం, ఫ్రీ క్లాసెస్ కోసం ఓకే మన ఛానల్ని లైక్ చేయండి, మన వీడియోస్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే వీడియోస్ని అయితే కనుక ఓకే కంప్లీట్గా వాచ్ చేస్తుండండి. కంప్లీట్గా వాచ్ చేయడం వల్ల మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీకు నాలెడ్జ్ వస్తుంది. ఓకే రైట్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం రెక్టాంగిల్కి వెళ్దాం చూడండి. రెక్టాంగిల్ సో రెక్టాంగిల్ అంటే చూడండి ఆపోజిట్ సైడ్స్ ఆల్ యాంగిల్స్ ఈక్వల్ అవుతూ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అవుతుంది. దీన్ని లెంత్ అంటారండి. ఎల్ అంటే లెంత్, ఓకే. బి అంటే బెర్త్ వెడల్పు, ఇది పొడవు, ఇది వెడల్పు తెలుగులో బ్రెత్ అంటారు, ఇది పొడవే. చెప్పాను ఆల్రెడీ. పెరిమీటర్ అంటే ఏం చేయాలి? లెంత్ ఆఫ్ ద డయాగ్రామ్ అని చెప్పాను. వెడల్పు. ఓకే రైట్. సో ఈ రెండు ఈక్వల్ అవుతాయి అండ్ ఈ రెండు ఈక్వల్ అవుతాయి. ఓకే, ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అవుతాయి చిల్డ్రన్. ఓకేనా రైట్. సో ఇక్కడ కూడా ఏ ఫర్ ఏరియా, పి ఫర్ పెరిమీటర్. పెరిమీటర్ అంటే ఏం చెప్పాను? లెంత్ ఆఫ్ ద డయాగ్రామ్ అని చెప్పాను. అంటే ఏమవుతుంది? ఇక్కడ ఎల్ 2 ఎల్లు ఉన్నాయి. ఓకే, అండ్ అలాగే బి 2 బిలు ఉన్నాయి. అంటే 2L + 2B అండి. దీన్నే మనం 2/L+B అంటాం. అదే మనకి ఏరియా కావాలంటే L × B అండి, పొడవు ఇంటూ వెడల్పు. ఓకే, చుట్టుకొలత కావాలంటే 2/L+B, ఏరియా కావాలంటే L × B అండి. నోట్ చేసుకోండి ఫాస్ట్గా. ఒక దీర్ఘ చతురస్రం, దీన్ని ఏమంటారమ్మా? రెక్టాంగిల్ అంటారు. రెక్టాంగిల్ తెలుగులో దీర్ఘ చతురస్రం అంటారు. ఏమంటారు? దీర్ఘ చతురస్రము.
పొడవులు వెడల్పులు సమానం. ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అవుతూ ఆల్ యాంగిల్స్ ఆర్ 90 degrees అవ్వాలి. మళ్ళీ దీస్ ఆర్ కాల్డ్ యాజ్, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ రెక్టాంగిల్, దీర్ఘ చతురస్రము. అర్థమవుతుందా చిల్డ్రన్? మరి దీని మీద ఎలా క్వశ్చన్స్ వస్తాయి చూద్దాం ఫాస్ట్ గా. క్వశ్చన్ నెంబర్ 6 డైరెక్ట్ గా వేసేస్తాను. లెంత్ 50 meters, breadth 30 meters. ఓకే, క్వశ్చన్ నెంబర్ 6 ఫైండ్ ఇట్స్ ఏరియా. క్వశ్చన్ నెంబర్ 7 ఫైండ్ ఇట్స్ పెరిమీటర్. అంటే తెలుగులో మీకు క్లియర్ గా చెప్తాను, కావాలంటే రాసుకోండి. ఒక దీర్ఘ చతురస్రం యొక్క పొడవు, 50 మీటర్లు, వెడల్పు 30 మీటర్లు అయితే ఆ దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం ఎంత, అలాగే ఆ దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత ఎంత. ఎల్ అంటే లెంత్, లెంత్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఈజ్ ఇంగ్లీష్ లో 50 meters అండ్ ఇట్స్ బ్రెడ్త్ ఈజ్ 30 meters. క్వశ్చన్ నెంబర్ 6 ఫైండ్ ఇట్స్ ఏరియా. క్వశ్చన్ నెంబర్ 7 ఫైండ్ ఇట్స్ పెరిమీటర్. ఫాస్ట్ గా, వెరీ ఈజీ. ఇచ్చిన ఫార్ములాస్ ఏం చెప్పాను? మీకు ఏరియా కావాలంటే ఎల్ ఇంటూ బి అని చెప్పాను. ఇక్కడే ఉంది ఎల్ 50, బి 30, అయిపోయింది. అంటే ఎంత వచ్చిందో మీరు కామెంట్ బాక్స్ లో వేసుకోండి. మరి పెరిమీటర్ కావాలంటే ఏం చెప్పాను? 2 of L plus B అన్నాను. అంటే ఎంత అవుతుంది? 2 of 50 plus 30 ఎంత వచ్చిందో కామెంట్ బాక్స్ లో వేయండి. మీకు నేను చెప్పనిది. ఓకే, వచ్చింది ఆన్సర్ కామెంట్ బాక్స్ లో వేసారా? సో ఏంటిది? 5 3s are 15, 1500. ఇవి మీటర్స్ అయితే మీటర్ స్క్వేర్ అవుతుంది. ఎప్పుడు కూడా ఏరియా మీటర్ స్క్వేర్ అవుతుంది. ఇది 50 plus 30 అంటే 80, అంటే 2 into 80 160 మీటర్స్ అవుతుంది. ఇది ఓకేనా చిల్డ్రన్? సేమ్ అలాంటి క్వశ్చన్ ఇంకోటి ఇస్తాను, చేయండి. చేసి మీరు కామెంట్ బాక్స్ లో పెట్టండి. క్వశ్చన్ నెంబర్ 8, క్వశ్చన్ నెంబర్ 9. సో లెంత్ ఏమో 36 meters, బ్రెడ్త్ ఏమో 24 meters. ఏరియా ఎంత, పెరిమీటర్ ఎంత? కొంచెం మార్చేసానమ్మా. మీకు తక్కువ టైంలో ఎక్కువ క్లాస్ కవర్ అవ్వాలనే ఉద్దేశంతో స్పీడ్గా చెప్తున్నాను. ఓకే రైట్, అందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. బట్ 1-2 సార్లు చూస్తే 100% క్లారిటీగా అర్థం అవుతుంది మంది. ఓకే రైట్. ఆన్సర్ ఈస్ 36 into 24 and 2 of 36 plus 24. నోట్ చేసుకోవాలి ఫాస్ట్గా. కనబడట్లేదు. కొంచెం పేపర్ క్లోజ్ చేయండి కదా కవర్తో, ఆ విండో. ఆ విండో కొంచెం క్లోజ్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ రివర్స్ లో ఇస్తాను ఈసారి. ఏరియా రాస్తాను. ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్, is 80 centimeters square. 80 centimeters square. Okay, 80 centimeters square. Its length is 16 centimeters.
then what is its breadth, what is its breadth and what is its perimeter. అర్థమైందండి. ఒక దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం 80 సెంటీమీటర్ స్క్వేర్ అయితే, అలాగే దాని యొక్క పొడవు 16 సెంటీమీటర్స్ అయితే, ఒక దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం ఏమో 80 సెంటీమీటర్లు అట. ఓకే, క్వశ్చన్ నెంబర్ ఎంత అండి ఇప్పుడు? 10 and 11 ఆల్సో. 10 and 11 ఒక రకంగా చెప్పాలంటే 15 క్వశ్చన్స్ అయిపోయి, స్టార్టింగ్ 10 క్వశ్చన్స్ అయిపోయినాయి, దాదాపు ఒక 16 క్వశ్చన్స్ వరకు అయిపోయినాయి అవి డబల్స్ వేసుకుంటే. ఓకే, ఇట్లాగా. సో ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ rectangle, area of a rectangle is 80 centimeters square and its length is 16 centimeters. Then find its breadth, find its perimeter. చేయండి. ఎస్, వెరీ గుడ్. అది క్లోజ్ చేస్తే బాగా వస్తుంది వీడియో. ఓకే రైట్ చిల్డ్రన్, చూద్దాం. చాలా ఈజీ. అక్కడ ఏరియా ఇచ్చాడు. ఏరియా అంటే మన ఫార్ములా ఏంటి? ఏరియా ఫార్ములా ఏంటి? L into B. L into B is equal to 80 అంట. L into B 80. అందులో L మనకు తెలుసు. L ఎంత? 16 ఇచ్చాడు ఇక్కడ. అంటే 16 into B is 80. అంటే వేరే B is equal to ఏమవుద్ది? 80/16. అటు వెళ్తే చూడండి, ఎప్పుడు కూడా మీకు సింప్లిఫికేషన్ లో చెప్పాను, ఇంటూ అవతలకి వెళ్తే డివైడెడ్ బై అవుతుంది, ప్లస్ అవతలకి వెళ్తే మైనస్ అవుతుంది, మైనస్ అవతలకి వెళ్తే ప్లస్ అవుతుంది, డివైడెడ్ బై అవతలకి వెళ్తే ఇంటూ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇంటూలో ఉంది కాబట్టి ఇది L into B, అక్కడికి వెళ్ళేసరికి బై L అయింది. అంటే ఏరియా వాల్యూ బై L ఈజ్ ఈక్వల్ టు B. సో 16 5 సెంటీమీటర్స్. Your answer is 5 centimeters, children. Okay, right? అర్థమైందా? మరి ఇప్పుడు పెరిమీటర్ కావాలంటే ఫార్ములా ఏంటి? 2 of L plus B. 2 of L plus B. 2 of L ఎంత ఉంది? ఆల్రెడీ ఇచ్చాడు 16. B ఎంత వచ్చింది? 5. So 2 into 21 is nothing but 42 centimeters. 42 centimeters. ఇలా మనకి ఏరియా ఇచ్చి, ఓకే, లెంత్ ఇచ్చి బ్రెడ్త్ అడగొచ్చు, లేకపోతే బ్రెడ్త్ ఇచ్చి లెంత్ అడగొచ్చు. ఓకే, ఇంకో క్వశ్చన్ రాయండి. క్వశ్చన్ నెంబర్ 12 and 13. ఏరియా 50, బ్రెడ్త్ 5, క్వశ్చన్ నెంబర్ 12 లెంత్ ఎంత, క్వశ్చన్ నెంబర్ 13 బ్రెడ్త్ ఎంత? ఫాస్ట్గా, క్వశ్చన్ నెంబర్ 13 పెరిమీటర్ ఎంత? ఒక దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం 50 సెంటీమీటర్ స్క్వేర్, దాని యొక్క వెడల్పు 5 సెంటీమీటర్స్ అయితే దాని యొక్క పొడవు ఎంత, దాని యొక్క పెరిమీటర్ ఎంత? ఓకేనా చిల్డ్రన్? సేమ్ టు సేమ్. లెంత్ కావాలంటే ఏం చెప్పాను మీకు? ఓకే, ఫస్ట్ ఏరియా తెలిసిపోయింది. ఏరియా అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్, దట్ ఈస్ 50. అందులో బ్రెడ్త్ తెలిసి ఈసారి 5. ఏది తెలిసినా ఒకటే. L is equal to 50/5 అయిపోతుంది. అవతలకి వెళ్తే ఏమవుతుంది? బై B అవుతుంది. కాబట్టి 10. సో లెంత్ ఏమవుతుందండి? 10 సెంటీమీటర్స్. మరి పెరిమీటర్ కావాలంటే ఇగో ఇప్పుడే చెప్పాను కదా ఫార్ములా, 2 of L plus B. 2 of L అంటే 10, B అంటే 5. సో 10 ఎక్కడి నుంచి వచ్చింది? ఇక 10 into 5 50 సరిపోతుంది చూడండి. సో 50/5 చేస్తే 10 వస్తుంది. ఓకే, 2 into 15 దట్ ఈస్ 30 సెంటీమీటర్స్. ఓకే, అండ్ నెక్స్ట్ రివర్స్ వేద్దాం. క్వశ్చన్స్ ఫాస్ట్గా నోట్ చేసుకోండి. ఇదే దీర్ఘచతురస్రంలో రివర్స్. సపోజ్ 14 and 15. ఓకే,
perimeter of a rectangle is 100 centimeters. 100 centimeters. Perimeter of a rectangle is 100 centimeters. If its length is 30 centimeters. Question number 14, find its breadth. Question number 15, find its area. LBలు స్మాలర్ వేసిన లార్జర్ వేసిన ప్రాబ్లం ఏమీ లేదు. ఏ ఫర్ ఏరియా అనేది ఓకే క్యాపిటల్ ఏ, స్మాల్ ఏ అనుకుంటే సైడ్ ఆఫ్ స్క్వేర్. ఓకే ఇక్కడ ఆ ప్రాబ్లం అయితే లేదు. క్యాపిటల్ వేసుకున్నా స్మాల్ ఎల్ వేసుకున్నా లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఏ, అండ్ క్యాపిటల్ బి వేసుకున్నా స్మాల్ బి వేసుకున్నా మీకు కనిపించాలని పెద్దగా వేస్తున్నాను అంతే. ఓకే చిల్డ్రన్, మరి ఇక్కడ బ్రెడ్త్ కావాలంటే ఎలా చేయాలంటే చూడండి, పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 2 of L plus B కదా, దట్ ఈజ్ ఈక్వల్ టు 100 ఇచ్చాడు. ఓకే అప్పుడు L plus B ఈజ్ ఈక్వల్ టు ఈ 2 అవతలకి వెళ్ళిపోతే ఏమవుతుంది, 100/2 అవుతుంది, 50. ఓకే మరి L plus B ఈజ్ ఈక్వల్ టు 50 అని తెలిపింది. మరి L plus Bలో L ఆల్రెడీ మనకు 30 అని తెలుసు. 30 plus B, L plus B అంటే ఏమవుతుంది, 30 plus B ఈజ్ ఈక్వల్ టు ఓకే 50 అయితే మరి B ఎంతో తెలియదా, కామెంట్ బాక్స్ లో పెట్టండి. మరి అప్పుడు L B తెలిసిపోతాయి కదా, ఇక్కడ L తెలిసిపోతుంది, ఇక్కడ B తెలిసిపోతుంది కదా, అప్పుడు L ఇంటూ B ఈజ్ ఈక్వల్ టు ఎంత. సో ఈ రెండు కూడా మీరు కామెంట్ బాక్స్ లో పెట్టండి. సో వీడియోని దయచేసి లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఈ ఎడ్యుకేషనల్ అండ్ ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ వీడియోస్ అన్ని కూడా ఫ్రీగా చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ సపోర్ట్ చేయడం వల్ల నాకు ఇంకా మనకి ఎంతూజియాజం, ఇంకా మనకి ఓకే ఉత్సాహంతో మీకు క్లాసెస్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా అర్థం చేసుకుంటారు అనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.